చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు. రైట్, ఇవాళ కేంద్ర హోంశాఖ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది రఘునాథ్ బాబు గారు. మీకు తెలుసు, అంటే 9th and 10th స్కెడ్యూల్స్లో ఇంకా మనకు అపరిష్కృతంగా కొన్ని ఉండిపోయాయి. రెండు రాష్ట్రాల మధ్య ఇద్దరు సీఎస్లు హాజరయ్యారు. సరే, దాని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. మై పాయింట్ హీర్ ఈజ్, వికసిత భారత్ కోసం చంద్రబాబు నాయుడు కృషి చేస్తారంటున్నారు. మోడీ కళను సాకారం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రులందరూ కూడా పార్టీకి అతీతంగా భారతదేశంలో భాగమే కాబట్టి అందరూ చేయాల్సిందే. బట్ ఒక్కసారి ఇలా చూస్తే మరి వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా కావాలి కదా, మరి దానికోసం అందరూ కలిపి ఏం చేయాల్సిన అవసరం ఉంది అనేది నాకు వచ్చిన ఒక అనుమానం. ఋషి గారు, మీకు, శివశంకర్ గారికి, శ్రీనివాస్ అందరికి కూడా నమస్కారం. నమస్తే అండి. తప్పకుండా ఇది ఆయన వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో చేసిన అప్పీలు చాలా చూశాను, చాలా ఇంప్రెసివ్ ఉంది. దానికి ఢిల్లీలో డెఫినెట్గా ఉన్న తెలుగు వాళ్ళల్లో 80 to 90% డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి, కూటమికి అనుకూలమే ఉంటారు. ఓకే, దాంట్లో పెద్ద అనుమానం లేదు. అటువంటి సమయంలో వాళ్ళు మాట్లాడిన ఈ మాటల్లో ఒకటి డబుల్ ఇంజిన్ సర్కార్, దానివల్ల ఉండేటటువంటి ఉపయోగం గురించి మాట్లాడారు. అంటే ఢిల్లీలో కూడా అది ఉంటే ఉపయోగం అనేటటువంటి విషయం. ఇక ఆంధ్ర, ఎస్, విభజన జరిగినప్పుడే ఆంధ్ర వెనకబడింది, ఫైనాన్షియల్లీ పూర్ స్టేట్ అయింది. దానిలో అనుమానం ఏముంది? అప్పుడు హైదరాబాదు తెలంగాణ పోయింది కాబట్టి వాళ్ళు రిచ్ స్టేట్ అయ్యారు, మనం పూర్ అయ్యారు. దాని నుంచి బయటపడటం కోసమే మనకి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టిన కాంగ్రెస్ అయినా ఆ ఇంటెన్షన్ ఏంటంటే పోలవరం జాతీయ ప్రాజెక్టుగా చేయటం ఉద్దేశం కూడా అదే. ఇది ఈ రాష్ట్రం కట్టుకోలేదు కాబట్టి జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేశారు కాంగ్రెస్, నాట్ బీజేపీ. బట్ బీజేపీ సపోర్ట్ ఇచ్చామనుకోండి, అది వేరే విషయం. కాబట్టి ఇప్పుడు ఆంధ్రాకి ఈ డెవలప్మెంట్కి ఇప్పుడే శివశంకర్ గారు కొన్ని చెప్పారు, ఈ పోలవరం అని, తర్వాత రైల్వే జోన్ అని, ఇవన్నీ. దాంతోపాటు ముఖ్యంగా ఇప్పుడు బీపీసీఎల్ రిఫైనరీ, అది దాదాపు 70-80 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు. అది చిన్న విషయం కాదు. అది 2 లక్షల కోట్లలో అదే సగం అదే ఉంది. కాబట్టి ఇవన్నీ ఈ బడ్జెట్కు ముందే మనకి ఇవ్వటం జరిగింది, అది ఒప్పుకోవటం జరిగింది. అవి ఒక రోజులో రావు, ఓవర్ పీరియడ్ వస్తాయి, తప్పకుండా అయిన ఇంప్లిమెంట్ అవుతాయి. కానీ రఘునాథ్ బాబు గారు, నాకు ఒక పాయింట్ ఏంటంటే, 2014 నుంచి దాదాపు 11 ఏళ్ళ తర్వాత ఇవాళ రెండు రాష్ట్రాల సిఎస్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శితో సమావేశంలో స్టిల్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఆల్ ద పెండింగ్ ఇష్యూస్. అంటే ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే మనకి రెగ్యులర్గా కొత్త రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహకారం, వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి లోటు, రెవెన్యూ లోటు భర్తీ, పోలవరం, రాజధాని. సరే, తెలంగాణ వాళ్ళకు ఉండే సమస్యలు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు వాళ్ళు అడుగుతున్నారు. అంటే ఈ సిచ్యుయేషన్ ఇలా ఉండడానికి, అంటే 11 ఏళ్ళైనా కూడా ఇంకా అపరిష్కృతంగా ఉండడానికి 9th and 10th స్కెడ్యూల్స్లో ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోకపోవడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు అవి రెండు రాష్ట్రాలు కూర్చుని సెటిల్ చేసుకుంటారనే భావిస్తాం. పెద్దన్న మీరే కదా, చెరో సగం రెట్టు ముక్క విరిచిపెట్టాల్సింది మీరే కదా. వాళ్ళు చేసుకోలేనప్పుడు ఎదురు వస్తే, అయితే ఒకళ్ళు వచ్చిన 2 వాళ్ళని పిలిపించి చేయాల్సినటువంటి ఉంటుంది. అయితే కానీ జనరల్గా వాళ్ళే కూర్చొని చేసుకుంటే మరి ఇదే కేసీఆర్, చంద్రబాబు మొదటి జగంలోనే మాట్లాడుకున్నారు శుభ్రంగా, ఇది ఎంతసేపు మన ఇద్దరం కూర్చుంటే అయిపోతాయి. ఆ తర్వాత కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి చాలా క్లోజ్, అలాయ్ బలాయ్ కూడా చేసుకున్నారు. వాళ్ళిద్దరు కూడా చాలా, రెండో టర్మ్ కూడా వాళ్ళిద్దరు చాలా. సరే, ఇప్పుడు కూడా ఎంతో కొంత అది దూరం అయితే ఉంటుందని నేను అనుకోను. కాబట్టి అవి పెద్ద ఇష్యూలు, పైగా ఉన్న ఇష్యూస్ కూడా చిన్నయ్యే, పెద్ద మేజర్ ఇష్యూలు కూడా కాదు 9th and 10th. కాబట్టి అన్సాల్వ్డ్గా ఉండిపోయాయి కదా, చిన్నవైనా పెద్దవైనా అన్సాల్వ్డ్గా ఉండిపోయాయి కదా. నేను చెప్పచ్చు ఏమో కానీ ఒకటి మాత్రం, ఆంధ్రాకి కొంచెం ఎక్కడ పొరపాటు జరిగిందంటే, మంది పేద రాష్ట్రం, డెఫిసిట్ స్టేట్, తెలంగాణ దానికి రాష్ట్రం సర్ప్లస్ స్టేట్. కానీ మనం ఖర్చులన్నీ కూడా ఎంప్లాయీస్ ఈ కానీ తెలంగాణ కన్నా ఎక్కువ, పథకాలు తెలంగాణ కన్నా ఎక్కువ. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, మనం ఇంకొని చెప్పి ఈ రకంగా
ఎవరి కాళ్ళు పెంచుకుంటా అంటే అంటే అప్పట్లో కాదు, తెలంగాణతో పోటీ పడే పరిస్థితి లేకపోయినా మహారాష్ట్ర పోటీ పడ్డాం. మహారాష్ట్ర కంటే కూడా మనకి ఎక్కువ పథకాలు. ఇది ఒక బడ్జెట్ సవాల్. దీన్ని ఒక ప్రాగ్మాటిక్ గా ఆలోచించాల్సిన అవసరం. ఇది ఇది ఈ మహారాష్ట్ర అంటే కాదు రఘునాథ్ బాబు గారు, యూ హ్యావ్ రేజ్డ్ అన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఇప్పుడు ఇక్కడ అంటే నేను ఎందుకే చెప్పాల్సి వచ్చిందంటే రాష్ట్రం మీద బ్లీడింగ్, రాష్ట్ర ఆదాయాన్ని ఎందుకంటే కాదు, ఇప్పుడు మీరు అన్న పాయింట్ కి కారణం ఏంటంటే ఇవాళ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ తో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రెజెంటేషన్ లో దక్షిణాది రాష్ట్రాల్లో అతి తక్కువ జీడిపి ఉంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి. సరే, కారణం 5 ఏళ్ల వైసీపీ విధ్వంస పాలన లేకపోతే ఇంకోట ఎలా నష్టపోయింది అనుకున్నా, రియాలిటీ ఏమిటి, ఫ్యాక్చువల్ ఫిగర్స్ ఏంటంటే సమయంలోనే నష్టపోయింది. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా. తర్వాత అది కోలుకోలేకపోయింది. దాన్ని ఎలాగా కవరప్ చేసుకురావాలంటే ఇదిగో ఇలాంటివన్నీ పోలవరం కట్టడం, ఈ దానివల్ల కొంత ఆదాయం పెరుగుతాయి. ఇప్పుడు తర్వాత స్టీల్ ప్లాంట్ కూడా దాన్ని మూసేయకుండా దాన్ని తిరిగి నడిపించడం వల్ల జిఎస్టీ పెరుగుతుంది. ఇవాళ మనకి ప్రధాన సమస్య ఏంటి? జిఎస్టీతో. అవును, దాంతోనే జీడిపి తగ్గుతుంది. కాబట్టి ఇవన్నీ పెరగడానికి కేంద్రం నుంచి చాలా సహాయం చేయాల్సి చేస్తుంది. అయితే బడ్జెట్లో ఇవన్నీ మెన్షన్ చేసి ఉండకపోవచ్చు, కానీ బడ్జెట్ కన్నా ముందే చేసి వీ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే ఒక విషయం ప్రతి చిన్న విషయం బడ్జెట్ లో రిఫ్లెక్ట్ కాదు. మారిపోయి ఆ రోజుల్లో అదే నిన్న మనం అనుకున్నట్టు అప్పట్లో సబ్బులు తగ్గాయి, పేస్టులు పెరిగాయి అని అంత డీటెయిల్గా మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు ఎప్పుడైతే జిఎస్టీ వచ్చిందో ఇప్పుడు ఇట్స్ ఏ హోలిస్టిక్ ఫిగర్, బడ్జెట్ని అర్థం చేసుకునే పరిస్థితి అదంతా కూడా మారిపోయింది. నాకు ఒక పాయింట్ నేను స్టక్ అయ్యా. శ్రీనివాసరావు గారు మీరు చెప్పండి. ఇప్పుడు మై ఫోకస్ ఈజ్ ఆన్ వికసిత ఆంధ్రప్రదేశ్ ఇవాళ డిబేట్లో. సో ఇప్పుడు వికసిత భారత్, ఎస్, ఇప్పుడు శివశంకర్ గారు, మీరు, రఘునాథ్ బాబు గారు, నేను అందరూ వికసిత భారత్ కోసం పాటుపడాల్సిందే, ఎవరి వృత్తుల్లో వాళ్ళు లేదా తిరిగి సమయాల్లో. బట్ వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం అందరూ కలిసి చేయాల్సింది ఏంటి అనే దాంట్లో చెప్పండి. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చాలా కేటగిరికల్ గా చెప్పారు. ఏమని? వికసిత్ భారత్ లో భాగంగా స్వర్ణాంధ్రప్రదేశ్ అని కూడా చెప్పారు. అవును, అదే అంటున్నా. అదే నేను ఏమంటానంటే మాటలతో కాకుండా స్వర్ణాంధ్రప్రదేశ్ ముందు అసలు మామూలు ఆంధ్రప్రదేశ్ అయితే, ఐఎమ్ సేయింగ్ దిస్ స్టేట్మెంట్ వెరీ కాన్ఫిడెంట్లీ, మామూలు ఆంధ్రప్రదేశ్గా నిలబడి తనకు తాను సెల్ఫ్ సస్టైన్ అయిన తర్వాత ఖచ్చితంగా స్వర్ణాంధ్రప్రదేశ్కి ముందుకి ప్రయత్నం చేద్దాం. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ఇందాక రఘునాథ్ బాబు గారు ఒక పాయింట్ ఎత్తారు సార్. అదేంటంటే మిగతా రాష్ట్రాలు, డబ్బున్న రాష్ట్రాలు,